విద్యార్థినిపై దాడి ఆరోపణలు. ప్రిన్సిపల్ ని అరెస్టు చేయాలంటూ తల్లిదండ్రుల డిమాండ్. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బాను బషీరాను ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. చిన్న విషయానికి ఆగ్రహంతో శారీరకంగా దాడి చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన తర్వాత విద్యార్థిని భయాందోళనకు గురైందని, ప్రిన్సిపల్ తరచూ విద్యార్థులను ఇలాగే కొడతాడని బాధిత విద్యార్థులు చెప్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వెంటనే ప్రిన్సిపల్ శంకర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. విషయం బయటికి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. 20,000 కట్టినా సరే లేదమ్మా, నేను ఇవ్వను, మొత్తం ఫీజు కట్టాల్సింది 2 లక్షలు ఉందని చెప్పాడు. మేము పెద్దవాళ్ళ చేత కూడా మేము చెప్పించాం. అయినా ఆయన హాల్ టికెట్ ఇవ్వలేదు. నా కుటుంబ పిల్లలు ఇక్కడ చదువుతున్నారని చెప్పాను. నేను 8 సంవత్సరాల నుంచి చదువుతున్నా, మా పిల్లల్ని టార్చర్ పెట్టడం, మీరు డబ్బులు కట్టలేదన్నా. మొన్న 25,000 కట్టాను. మళ్ళీ ఈ రోజు మా అమ్మాయిని కొట్టి నువ్వు ఫీజు కట్టాలి లోపలికి రావాలన్నాడు. మోకాళ్ళ మీద నిలబెట్టాడు 4 గంటలు 3 గంటలు. మళ్ళీ షూ లేవని చెప్పి 100 రూపాయలు వసూలు చేస్తారు. ఇలా చేస్తున్నాం మేము, ఎందుకు అడిగామని చెప్పి మా మీద కక్ష పెట్టుకొని ఇలా కొట్టారు మా అమ్మాయిని. నేను అడిగా, ఎందుకు షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారని నేను అడిగా. షూ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, ఐడి కార్డు లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు, యూనిఫామ్ లేకపోతే 100 రూపాయలు తీసుకుంటారు. ఎందుకని నేను అడిగిన దానికి ఈ రోజు మా పిల్లల్ని కొట్టి రోడ్డు మీద తెక్కించారు ఆయన. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చూపించమంటే చూపించట్లేదు. అది శంకర్ రెడ్డి చూపించమంటే చూపించట్లేదు. అది